విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అని ఆజ్ఞతో భూమి మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహిస్తూ బెజవాడ దగ్గరికి వస్తుంది. సముద్రంలో కలవడానికి వెళుతున్న కృష్ణా నదికి అడ్డంగా ఇంద్రకీలాద్రి పర్వతం ఎదురుపడుతుంది. అప్పుడు కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి చేతులు జోడించి మనస్ఫూర్తిగా వేడుకుంటుంది. నాకు దారి ఇవ్వు, నేను నా గమ్యాన్ని చేరాలి అని అడుగుతుంది. అప్పుడు ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాను, నా భక్తికి మెచ్చి దుర్గమ్మ నాపై కొలువై ఉంది. నేను నీకు దారి ఇస్తే ఇంద్రకీలాద్రిని ఏం చేస్తావో అని అంటుంది. అప్పుడు కృష్ణవేణమ్మ చేతులు జోడించి కన్నీళ్లతో కొండపైన ఉన్న కనకదుర్గమ్మ అని ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి ఇలా అంటుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నీ దగ్గర నుంచి నాకు ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే అని చెబుతుంది. నువ్వు ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, నువ్వు ఆ బెజ్జం గుండా ప్రవహించు అని చెబుతుంది. దీనికి ఆ కృష్ణవేణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుంచి ఏం కావాలి అని అడుగుతుంది. దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కుపొడగ బాగా నచ్చింది, దాన్ని నాకు అరుదుగా ఇవ్వు అని అడుగుతుంది. దానికి కృష్ణమ్మ సరే అని చెప్పి దుర్గమ్మకు ముక్కుపొడగని ఇస్తుంది. అలా ఇస్తూ ఇలా అంటుంది, ఈ కలియుగం అంతమయ్యేలోపు ఈ కొండపైకి ఎగిసి నా ముక్కుపొడగను నేను తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం గుండా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి.